నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు కల్పించామని, 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా విద్య, పోలీస్ శాఖల్లో భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తూ నియామకాలు చేపడుతున్నామన్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆనాడు ఏదైతే యువగలం పాదయాత్రలో మా యువ నాయకులు లోకేష్ బాబు గారు చెప్పినట్లు మన కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు దాదాపు 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట కట్టుబడి ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా మెగా డిఎస్సి కండక్ట్ చేసి అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా శ్రీ పరాభవనామ సందర్భంగా ఉగాది రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మనం ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలకు రూపకల్పన చేస్తామని చెప్పేసి దాదాపు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఇటు పెట్టుబడులతో పాటు అటు రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ఉగాది రోజున మెగా డిఎస్సీఓ లేదు, రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అతలాకుతలం చేసి ఆనాడు చేసినటువంటి అరాచక పాలన వల్ల ఈ రోజు రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవపూర్వకంగా వారిపైన ఉన్నటువంటి నమ్మకంతో ఇటు పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్రంలోకి వస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నిటిపైన చదువుకునేటువంటి వారికి అందరికీ కూడా కల్పించాలని చెప్పేసి ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 2019 నుంచి 24 వరకు అరాచక పాలనలో యువకులు ఉద్యోగాలు లేక ఇటు ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాడు ఎదుర్కోవడం జరిగింది. ఈ రోజు